హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజు అయితే నేను సూపర్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసా. అదేంటో తెలుసా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగా చేస్తానండి. ఇదిగోండి ఆనియన్, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, లవంగ, మిరియాలు, చెక్క, అనాస పువ్వు, బండ పువ్వు ఇవన్నీ నేను పౌడర్ చేసుకుంటానండి. ఇవన్నీ నేను ఇంట్లోనే బిర్యానీ మసాలా అంతా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటా. ఇదిగోండి మిరియాలు 1 టేబుల్ స్పూన్, అల్మెల్గడ్డ 2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ ఏమో కారం పొడి, పసుపు, ఇంకా సాజీరా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 టమాటాలు, తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా 1 కప్పు నేను పెరుగు తీసుకున్న. 1/2 కేజీ బాస్మతి రైస్ అనమాట. 2 ఆనియన్స్ డీప్ ఫ్రైకి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం నేను ఒక 1 అవర్ ఇట్లా నానబెట్టుకుంటా అండి. బాస్మతి రైస్ నానాలి. ఇంకా చికెన్ కూడా ఒక 2 అవర్స్ నానబెట్టేసేయాలండి, మసాలా అంతా పెట్టేసి. అప్పుడు మనకు సూపర్గా ఉంటుంది. అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంటను కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా ఏ వంటలు చేసినా మీ ముందుకు వస్తాయి. ఇదిగోండి నేను బాస్మతి రైస్ 1/2 కేజీ తీసుకున్నానని చెప్పాను కదా, అది మంచిగా కడిగేసి పెట్టేసుకుందాం. 1 అవర్ వరకు కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ కూడా నేను క్లీన్గా కడిగి పెట్టుకున్నా. 1/2 కేజీ చికెన్ తీసుకున్నా నేను. ఇప్పుడు దీన్ని కూడా మనం మసాలా అంతా పట్టించి పెట్టేద్దామంటే, అంతకంటే ముందు ఈ ఆనియన్స్ అన్నవి ఇలా కట్ చేసుకొని మనం వేయించుకుందాం. డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ రావాలండి, మరి మాడగొట్టొద్దు, ఓన్లీ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇదిగోండి మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీ ఇవి పౌడర్ చేసుకుంటా నేను. ఒక 4-5 అన్ని 4-5 అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే నేను సాజీరా కూడా వేసుకొని ఇదంతా మనం పౌడర్ చేసుకోవాలి. సాజీరా కూడా కొంచెం వేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాం కాబట్టి. ఇది నేను పేస్ట్ రెడీ చేసుకుంటే, ఇదిగోండి పౌడర్ అంతా రెడీ అయిపోయింది. మిరియాలు, చెక్క, లవంగ, ఇలాచీ, సాజీరా ఇవన్నీ నేను పౌడర్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లోనే 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, పుదీనా. పిల్లలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ అంతా మిక్స్ చేసి పెట్టేద్దాం. మసాలా అంతా 1/2 కేజీ చికెన్లోకి నేను మసాలాలన్నీ వేసేసి, ఇదిగోండి నేను చెక్క, లవంగ ఇవన్నీ పౌడర్ చేసుకున్నాను కదా. దాని తర్వాత అల్మెల్గడ్డ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా, పసుపు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కారం పొడి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను, ఎందుకంటే కొంచెం స్పైసీ తింటా నేను. ఒకవేళ మీకు స్పైసీ వద్దని కూడా తక్కువైనా వేసుకోవచ్చు. ఇదిగోండి బండ పువ్వు, మరాఠీ మొగ్గ, ఒక 2 చెక్కలు వేసుకుంటున్నాను నేను, చెక్క. ఇంకా 2 ఇలాచి, దీంట్లోనే 2 లవంగాలు కూడా వేసుకుంటా, కొంచెం స్పైసీనెస్ కోసం. ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్ వేసుకున్నాం, కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇట్లా వేసుకుంటాను అనమాట. మరాఠీ మొగ్గ, ఒక 2 లవంగ, 2 ఇలాచి, 2 చెక్క, ఇంకా బండపువ్వు కొంచెం సాజీరా. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్న ఉప్పు. మనకు ఉప్పు కూడా ఎట్లా అంటే, మనం మసాలాలన్నీ కలిపిన తర్వాత మనకు ముక్కకు అనేది ఎక్కువ ఉప్పు అనిపించింది అనుకోండి, అప్పుడు మనకు చికెన్ బిర్యానీకి కరెక్ట్ అనమాట. ఇందులో నేను ఇప్పుడు పచ్చి ఆనియన్స్ వేసుకున్నా, ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకున్నానండి. ఇంకా టమాటా అవన్నీ పేస్ట్ చేసుకున్నా కదా, అవి కూడా దీంట్లోనే వేసేసుకున్నా. ఇంకా పెరుగు 1 కప్ తీసుకున్నాను నేను, ఎందుకంటే 1/2 కేజీయే కదా చికెన్, సో 1 కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ వరకు మనం కలిపేసి పెట్టేయాలండి. ఇందులోనే నేను బిర్యానీ ఆకు వేసుకున్న, కొద్దిగా బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అండి. ఇప్పుడు నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా, ఎందుకంటే మనం ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా దీంట్లో వేసుకుంటాను కాబట్టి నేను ఇప్పుడు కొద్దిగానే వేసి ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకుందాం. నేను ఆల్రెడీ పేస్ట్ కూడా చేసా, మళ్ళీ కొంచెం ఫ్లేవర్ కోసం దీంట్లో కూడా వేసుకుంటాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 2 అవర్స్ మీరు అంతా మసాలాలన్నీ పట్టించి పెట్టారనుకోండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఇంకా మంచి మసాలా అవుతుంది. నిమ్మకాయ రసం 1/2 ముక్క తీసుకున్న నిమ్మకాయ, అది కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ నానబెట్టేయండి. మీరు ఇదంతా కలుపుకున్న మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ పొయ్యి మీద పెట్టాం కదా, అది చూసుకుందాము. ఇది బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకొని బియ్యం ఇప్పుడు గంట సేపు నానబెట్టేద్దామండి. బియ్యం కూడా బాస్మతి రైస్. ఇది ఆయిల్ అండి, నేను ఆనియన్స్ వేయించుకున్నా కదా, ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్న. చికెన్ 2 అవర్స్ తర్వాత నేను పొయ్యి మీద పెట్టుకున్నా. ఇంకా ఇక్కడనేమో
బియ్యం కూడా 1 అవర్ తర్వాత నేను పొయ్యి మీద పెట్టేసుకున్నా. దాంట్లో కొంచెం సాజీరా, మళ్ళీ సాజీరా వేస్తా, 2 లవంగా, చెక్క అవన్నీ వేసి నేను అన్నం కూడా ఉడికేసుకుంటానండి. ఇది 80% ఉడకాలండి, మరి మెత్తగా ఉడకనివ్వద్దు. బాస్మతి రైస్ 80% ఉడికేస్తే చాలు. ఇప్పుడు ఈ జల్లెడతోటి వంపేసుకున్న తర్వాత నేను లేయర్స్గా వేస్తానండి రైస్ మీద. 80% ఉడికింది. ఇప్పుడు కొంచెం చికెన్ పక్కన తీసి పెట్టేసుకొని మనం లేయర్స్గా వేసుకోవాలన్నమాట. కొంచెం నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నా చికెన్ అంతా. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది, చాలా అంటే చాలా. ఇదిగోండి నేను ఫస్ట్ కింద గ్రేవీ చికెన్ పీసెస్ పెట్టి ఇప్పుడు మీద నుంచి రైస్ వేస్తున్నాను అన్నమాట. ఇట్లా రైస్ వేసి రైస్ మీద కొంచెం వేయించుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, వేయించుకున్న ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ కొంచెం గ్రేవీ వేయాలి. చికెన్ వేసేసి మనం మళ్ళీ రైస్ సేమ్ ఇలాగే వేసుకోవాలన్నమాట, మొత్తం రైస్ అంతా. చాలా సింపుల్, చాలా ఈజీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మనం మసాలా అంతా వేసేసుకోవాలి, లేయర్స్గా వేసుకోవాలండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా సూపర్గా కూడా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్కి నేను ఆనియన్స్ వేసేసుకొని దీంట్లోనే మనం కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా నేను నిమ్మకాయలో రసంలో పిండేసి ఇట్లా తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇదంతా కలర్ వేసేసి పొయ్యి మీద పెట్టేయడం అంతే. చాలా అంటే చాలా ఈజీ. కొంచెం నెయ్యి వేసుకుంటాను నేను పైన, నెయ్యి ఇవన్నీ వేసేసుకొని పొయ్యి మీద దమ్కి పెట్టేసుకుందాం. ఇంకా చాలా సింపుల్, చాలా టేస్ట్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నా. దీని మీద నేను దమ్ చేయడానికి ఒక పెద్ద రాయి పెట్టేస్తాను అనమాట, అంటే ఇది రుబ్బేది రాయి. కొంచెం వజన్ ఉండాలి కాబట్టి ఇది పెట్టిన. ఇప్పుడు మనం పెరుగులో నేను 1 కప్పు ఆనియన్ తీసుకున్న రైతాకి, ఇంకా పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్న, కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇట్లా రైతా చాలా బాగుంటుందండి. నేను అంతలోపు అన్నం దమ్మయ్యేంత వరకు ఇది వేసేసుకుంటా. నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్న, 1 కప్పు పెరుగు అనమాట, అది రైతాకి. చాలా ఈజీ అండి, రైతా మాత్రం ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇదిగోండి దమ్ అయిపోయింది. రైస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా, కలర్ఫుల్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ చికెన్ బిర్యానీ అయిపోయింది. ఇంతే, చూసారుగా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకోండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. పీసెస్ కూడా అసలు ఉడికినాయి, బాగా ఉడికి వచ్చేసాయి అన్నమాట మనకి. చూడండి, మీరే చూడండి. చాలా అంటే చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్, చాలా ఈజీ కూడా. మీరు కూడా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే కొత్త కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.